నమస్కారం, వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సత్యసాయిబాబా మహాసమాధిని బాబా ఉత్సవ కమిటీ బృందం సభ్యులు దర్శించుకున్నారు. సాయి జయంతి వేడుకల ఏర్పాట్లను వారు పరిశీలించారు. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో పర్యటించిన బాబా ఉత్సవ కమిటీ బృందం సభ్యుల్లో అనగాని సత్యప్రసాద్, మంత్రి రామనారాయణ రెడ్డి, సత్యకుమార్ యాదవ్లు సాయిబాబా సమాధిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రులకు ట్రస్ట్ ప్రతినిధులతో పాటు కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్లు సాదర స్వాగతం పలికారు. అనంతరం శాంతి భవన్లో బాబా జయంతి ఏర్పాట్లపై ట్రస్ట్ ప్రతినిధులు, మేనేజింగ్ ట్రస్టింగ్ రత్నాకర్, జిల్లా కలెక్టర్, ఎస్పీ కలిసి ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ట్రస్ట్ చేపట్టే కార్యక్రమాలపై బృందం చర్చించారు. సత్యసాయి జయంతి వేడుకలకు వచ్చే వీఐపీలతో పాటు భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ట్రస్ట్ అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని సమితి చైర్మన్ అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. అదే ప్రెజర్ పడుతుందన్నా. నూతనంగా ఏర్పాటు కానున్న మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ అధిష్టానం కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అందులో భాగంగానే ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలోని 15వ వార్డు కౌన్సిలర్ మోదుగ ప్రసాద్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో కోర్టు ఆవరణంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ చేస్తే పేద ప్రజల వైద్యానికి భరోసా ఉండదన్నారు. పెద్ద జబ్బులు వచ్చినప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో లక్షలు వెచ్చించి చికిత్స చేయించుకోలేరని, వెంటనే ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని ఆయన కోరారు. అంతేకాక ఈ ప్రభుత్వం టూరిజం పేరుతో పెద్ద పెద్ద కంపెనీలకు అతి తక్కువ ధరలకు ప్రభుత్వ భూములు కట్టబెడుతూ పేద ప్రజలకు అందే ఉచిత వైద్యం ప్రైవేటు పరం చేస్తామనడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. అదేవిధంగా ఇండస్ట్రీస్కి రాయితీలు ఇస్తూ పేద ప్రజలకు మాత్రం వైద్యం లేదంటున్నారు. ఇది వైద్యం ప్రైవేట్ పరం చేస్తామంటున్నారు. ఇది ఎంత మేరకు న్యాయం? ఇది కాదు. గవర్నమెంట్ చేతుల్లోనే వైద్యం ఉండాలి. ఈ ఆసుపత్రులని మేము ప్రైవేట్ పరం కానేమో ప్రజా ఉద్యమం తీసుకొస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నాడు చెప్పినటువంటి విషయాన్ని ఈరోజు మరింత ముందుకు తీసుకెళ్తూ కోటి సంతకాలు సేకరణ చేసి గవర్నర్ గారికి మెమోరాండం ద్వారా తెలియజేస్తూ, అంతేకాదు ఎట్టి పరిస్థితుల్లో ఇన్సూరెన్స్ కంపెనీలకి ఈ యొక్క దానికి సంబంధించినటువంటి ఆరోగ్యశ్రీని ప్రైవేటు పరం కానివ్వని కూడా తెలియజేస్తూ, అది కూడా ప్రభుత్వం చేతుల్లోనే ఉండాలని చెప్పి ఆరోగ్యశ్రీ ఆ రోజు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి అంశాన్ని అది ఇంకా మరింత ముందుకు తీసుకెళ్తూ 17 మెడికల్ కాలేజీలు. మోందా తుఫానులో పశుసంవర్ధక శాఖ యంత్రాంగం సేవలు అభినందనీయమని ఎన్టీఆర్ జిల్లా అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కొనియాడారు. స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మోందా తుఫానులో ఉత్తమ సేవలు అందించిన పశు వైద్యులు, సిబ్బందిని సత్కరించి మోందా యోధా అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక అధికారి డాక్టర్ సిహెచ్ నరసింహులు, డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ నాగభూషణ్ రావు, అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ సాంబశివరావు, వైద్యులు పాల్గొన్నారు. మనం చేసినటువంటి చిన్న కార్యక్రమం, డ్యూటీ ఏదైతే మనం చేయాలో ఆ డ్యూటీని చేసినందుకు కానీ వారి చేతుల ద్వారా మనం ఈరోజు ప్రశంసా పత్రాలు తీసుకోవడం జరిగింది. దీనికి నేను కూడా అటెండ్ కావడం, నన్ను పిలవడం కూడా మీ అందరికి కూడా ధన్యవాదాలు సార్. ఇవాళ అంటే ఏ పని వచ్చినా కానీ
ఒక సైక్లోన్ అనేది మనకి చాలా విపత్తు. అది 3 రోజుల ముందే మనకు తెలియడం జరిగింది. దాదాపు వారం నుండే హింట్ ఇస్తూ ఉన్నారు. రేపు తుఫాన్ అని కూడా మనకి ఎలాంటి లక్షణాలు లేవు. అప్పటికి నాకు కూడా డౌటే, తుఫాన్ లేదు ఏం లేదు, మన కలెక్టర్ గారు ఏమో వెంట పడుతున్నారు, స్కూళ్ళకి హాలిడేస్ ఇచ్చేస్తున్నారు, మనుషులు బయటికి రావద్దు అంటున్నారు, పశువులు రావద్దు అంటున్నారు, ఇదేంటి అని చెప్పేసి అనుకున్నాం. అయినప్పటికీ వీ ఫాలోడ్ ద ఇన్స్ట్రక్షన్స్. పైనుంచి ఏ ఇన్స్ట్రక్షన్ వచ్చినా మిమ్మల్ని గట్టిగా నేను మీ డీడీ గారిని, ఏడీ గారిని, మిమ్మల్ని ఇండివిజువల్గా ఫోన్ చేసేసి చాలా గట్టిగా మాట్లాడడం జరిగింది. మీరంతా కూడా అంతే ఉత్తేజంతో దాన్ని ప్రెస్టేజ్ తీసుకున్నారు. ఇంటింటికి వెళ్ళి చెప్పారు, పశువులు బయటికి తీసుకురావద్దు, జాగ్రత్తలు తీసుకోమని చెప్పారు. అంటే పశు నష్టం జరగకుండా, లేకపోతే ఆ గాలికి ఆ చెట్లు పడ్డదానికి విపరీతమైన పశు నష్టం జరిగేది. గతంలో మనం చూసాం, ఎన్నో తుఫాన్లలో ఆ విధంగా జరిగింది. బట్ ఈ రోజున టెక్నాలజీని ఉపయోగించి వీలైనంత వరకు దాన్ని మనం నివారించుకోగలిగాం. లంకల్లో ఉన్న పశువులను కూడా తెచ్చుకోగలిగాము. అక్కడ జాగ్రత్తలు ఎలా ఉండాలో కూడా మనం రైతులకు చెప్పడం జరిగింది. ఇన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనం పశు నష్టం అయితే నిర్మించుకోగలిగాం. పశువుల పాకలు అయితే చాలా వరకు దెబ్బతిన్నాయి. సరే, మిగతా అన్ని మనుషులకు సంబంధించి అవన్నీ కూడా మనం రీహాబిలిటేషన్ సెంటర్స్ ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. సో మీ ధైర్య సాహసాలు ఏదైతే ఈ వెటనరీ స్టాఫ్ ఉన్నారో, రాత్రి నేను 12 గంటలకు రాత్రి మీకు ఫోన్ చేసిన ఆ 2 రోజులు కూడా చేస్తే, సార్ మేము ఎక్కడ ఉన్నామంటే మరి నాకు కావాలి కదా కొంచెం ఎవిడెన్స్, కలెక్టర్ గారు నేను అక్కడ చూపించాలి కాబట్టి మీ ఫోటో పెట్టమనేవాడిని. జీపీఆర్ఎస్ ఫోటో మీరు మాకు షేర్ చేసేవాళ్ళు. సో అప్పుడు నాకు మళ్ళీ భయం వేసేది, ఈ అర్ధరాత్రి వీళ్ళని తిప్పుతున్నాము, వీళ్ళకేమన్నా అయితే ఏదన్నా పురుగో పుట్ట అయితే మనకు ఇబ్బంది చెప్పేసేసి ఆ రాత్రి మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు కోట్లు వేసుకోండి అని చెప్పేసి, మీరు షూ వేసుకోండి అని చెప్పేసి ఇన్ని జాగ్రత్తలు చెప్పడం జరిగింది. సో ఏదైతేనేమి దేవుని దయ వల్ల మనం అటు పక్కకు పోద్ది అనుకునేది మళ్ళీ మనకే వచ్చింది. ఈ నియోజకవర్గమే కాస్త ఎక్కువగా ఎఫెక్ట్ కావడం జరిగింది. అందులో మన డాక్టర్స్, ఏడీలు మీరంతా కూడా మౌనికకు మనకు డిప్యూటీ సీఎం గారు రావటం, ఆ రోజు వారు అంటే మౌనికను గుర్తించారంటే అందరినీ కూడా మన డిపార్ట్మెంట్ అందరినీ కూడా నియోజకవర్గాన్ని గుర్తించినట్టు మనం భావించాము. సో రికగ్నిషన్ అయితే స్టేట్ లెవెల్లో మనకే వచ్చింది. ఈ తుఫాన్ని ఎదుర్కోవడంలో వెటనరీ సిబ్బంది ఈ విధంగా కూడా పనిచేస్తారా అని చెప్పేసి ఒక అద్భుతమైనటువంటి గుర్తింపు మనకి డిప్యూటీ సీఎం ద్వారా మనకి రావడం జరిగింది. మీరంతా కష్టపడవచ్చు. సో ఇది నిన్నటిది. మరి ఈరోజు ఏం చేయాలి మనం అనేది కూడా మళ్ళీ కూడా అది కూడా చర్చించుకోవాలి. కాబట్టి మనకి ఇటీవల కలెక్టర్ గారు ఒక ఎక్సర్సైజ్ చెప్పారు. డబ్బు విపరీతంగా ఉంది గవర్నమెంట్ సందర్భంలో పశుసంవర్ధక శాఖ చాలా అప్రమత్తంగా వ్యవహరించి పశు నష్టం జరగకుండా నివారించినందుకు ఇవాళ శాఖ జాయింట్ డైరెక్టర్ గారిని, మన డిప్యూటీ డైరెక్టర్ గారు, అసిస్టెంట్ డైరెక్టర్ గారు, పనిచేసిన డాక్టర్లు, ఇతర సిబ్బంది అందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. నేను అనేక తుఫాన్లు చూస్తాం, ప్రతి సంవత్సరం మనకి ఏదో ఒక తుఫాన్ వస్తుంది. కానీ ఈ తప్ప అధికార యంత్రాంగం పనిచేసిన విధంగా నెన్నడూ కూడా చేయలేదంటే అతిశయోక్తి. ప్రత్యేకంగా కృష్ణా జిల్లా కలెక్టర్ శ్రీ బాలాజీ గారు, ఆయన కూడా ప్రత్యేకంగా శ్రద్ధాశక్తులు వహిస్తాం. వారిచ్చిన ఆదేశాలన్నీ కూడా అన్ని శాఖల వారు కూడా తూచా తప్పకుండా పాటించడం జరిగింది. అలాగే శిబిరాల్లో కూడా చక్కటి భోజన సదుపాయాలు కూడా కల్పించారు. ఎక్కడ ప్రజల నుంచి ఎటువంటి చిన్నపాటి విమర్శ కూడా రాని విధంగా ఈసారి మాత్రం సహాయ కార్యక్రమాలు జరిగాయి. అయితే ప్రజల గురించి మనం ఆలోచించవచ్చు, కానీ పశువుల గురించి ఆలోచించాలి. వాళ్ళ పశువులు తమ బాధ ఏదో వ్యక్తపరచలేదు. అంచేత ఇలాంటి తుఫాన్లు వచ్చినప్పుడు సహజంగా పశు సంపదను కోల్పోయే పరిస్థితి వస్తుంది. నాకు బాగా గుర్తుంది, పెద్ద తుఫాను వస్తే ఓటమనం గ్రామం వెళ్ళి ఇంత గ్రామం అంతా కూడా రోదనలతో నిండి ఉంది. ఇంట్లో మనుషులు చనిపోయినట్టుగా ఏడుస్తున్నారు. ఏంటంటే పశు గొర్రెలు, మేకలు ఇవి చచ్చిపోయాయని చెప్పి. అంటే ఆ పశు సంపదతో వాళ్ళు బతుకుని గడుపుతూ ఓ మమకారాన్ని పెంచుకోవడంతో వాళ్ళు సొంత కుటుంబ సభ్యులపైన కూడా అంత రోధించారు. ఆ విధంగా రోధించడం నేను కళ్ళ చూస్తాను. అదేంటే కొంత అజాగ్రత్త కారణంగా కావచ్చు ఆ రోజున. కానీ ఈసారి మొత్తం అధికార యంత్రాంగంలో ప్రతి ఒక్కరు తమ యొక్క విద్యుత్ ధర్మ నిర్వహణలో అత్యద్భుతంగా పనిచేస్తారు. అది చేయబట్టి మనకి ఈ సందర్భంలో మనకి పశు నష్టం జరగదు. అక్కడెక్కడ లంకలో దూరంగా 300-400 ఈ గొర్రెలు అవి ఉన్నాయంటే వాటిని పెనుగాళ్ళ మధ్య తీసుకురావడానికి చాలా కష్టసాధ్యం. దాంట్లో ప్రత్యేకించి డాక్టర్ గారు, తర్వాత
అనిల్ వీరిద్దరూ కూడా సాహసోపేతంగా వాటిని సంరక్షించే కార్యక్రమం చేయటం చాలా అభినందనీయ విషయం. దాన్ని ముఖ్యమంత్రి గారు గుర్తించడం కూడా బస్ ఆఫీస్ శాఖకి దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. అంచేత ఈ రోజున ఈ పశుసంవర్ధక శాఖ అంటే చాలా గొప్ప శాఖ, మూగజీవులకు సేవ చేసే శాఖ, ప్రత్యేకించి రైతుకి ఆశ్రయం ఇచ్చే శాఖ. అంటే ఇప్పుడు కొంచెం ప్రజల్లో మార్పు కనపడింది, కానీ నా చిన్నప్పుడు మనుషుల డాక్టర్ కంటే కూడా పశువుల డాక్టర్కి ఎక్కువ గౌరవం ఉండేది, వాళ్ళతో మమేకమైన అనుబంధం ఉండేది రైతాంగం. అంటే పశువులు కూడా తగ్గిపోతున్న పరిస్థితులు కానీ ఏదన్నా కానివ్వండి, కళాగానం కానీ వచ్చిన పరిస్థితులు ఉన్నాయి కానివ్వండి, నేను చిన్నప్పుడు చూసాను కేవలం పశువుల డాక్టర్ అంటేనే ఎంత గౌరవంగా ఉంటారో చెప్పడానికి లేదు. ప్రతి కుటుంబంతో నాకు అనుబంధం ఉండేది అప్పుడు. ఈ నెల 12న ముఖ్యమంత్రి చంద్రబాబు ఉమ్మడి కడప జిల్లాలో పర్యటించారు. ఆయన జిల్లా పర్యటనపై వైసీపీ నాయకులు రెడ్డెప్పగారి రమేష్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఆయన లక్కిరెడ్డిపల్లి రచ్చబండ కార్యక్రమం అనంతరం మీడియాతో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డెప్పగారి రమేష్ కుమార్ రెడ్డి సీఎం చంద్రబాబుపై విమర్శలు చేశారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు 16 ఏళ్లుగా ముఖ్యమంత్రి అయ్యి రాయచోటికి చేసింది ఏమీ లేదన్నారు. చంద్రబాబు పర్యటనలో సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడానికి తప్ప ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడవని తెలిపారు. తనను తాను ప్రమోట్ చేసుకోవడానికి లక్షలు కోట్లు ప్రజాధనం వృధా చేస్తారని విమర్శించారు. 18 నెలల కాలంలో జిల్లాకు 3వ వస్తున్నాడని, ఇటీవల సంబేపల్లి, రాజంపేట 2 పర్యటనలో వరాల జల్లు కురిపిస్తాడని ఆశించిన జిల్లా ప్రజల ఆశలపై నీళ్లు జల్లాడని తెలిపారు. ఎన్టీఆర్, వైఎస్ఆర్, జగన్ వంటి నాయకులు చేసిన పనులకు తన పేరు వేసుకుని ప్రచారం చేసుకుంటాడని, వైఎస్ఆర్ హయాంలోనే వేళిగల్లు ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేశారని, జగనన్న కాలనీ పేరిట పేదల గృహాలకు తన పేరు వేసుకునేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిన్నమన్యం పర్యటిస్తున్నారని, చంద్రబాబు రాయచోటికి గాని జిల్లాకు గాని చేసింది గుండు సున్నా అన్నారు. చంద్రబాబు ఒక్క ప్రాజెక్టు కట్టింది లేదు, ఒక ఇల్లు కట్టించింది లేదని తెలిపారు. పైసా కూడా సంపద సృష్టి చేయలేదంటే ఇంతకంటే మోసగాడు ఎవరైనా ఉండారా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అహర్నిశలు కృషి చేసి ఈ రాష్ట్రంలో ఉండే ప్రజల బాగోగులు, సంక్షేమము, అభివృద్ధిని రెండింటినీ 2 కళ్ళల్లో పెట్టుకొని ఆయన ఈ రాష్ట్రాన్ని కోవిడ్ 2 సంవత్సరాలు ఉన్నా 3 సంవత్సరాల్లోనే అద్భుతమైన పరిపాలన సాగిస్తే ఒక మోసపూరితమైన కుట్రపూరితమైన హామీలు, అమలు చేయలేని హామీలను ప్రజలకు ఆశ చూపి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చి ఈరోజు సెల్ఫ్ డబ్బా కొట్టుకొని అబ్బా కొడుకులు తిరుగుతున్నారు తప్పనిచ్చి ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడలేరు. లుల్లులో లేకుంటే వాడు ఎవరో మాల్ లుల్లు మాల్ అని ఒకడు, లేకుంటే 2-3 కంపెనీలకు ఉర్సా కంపెనీ అని ఒకటి, ఈరోజు ఇంకొక కంపెనీ ఒకటి, ఇటువంటి ఫాల్స్ కంపెనీలకు భూములన్నీ కేటాయించి ప్రజల ఆస్తులన్నింటినీ కూడా ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చి డబ్బు చేసుకోవడం తప్పనిచ్చి ఇంకోటి కనపడడం లేదు. చీప్ లిక్కర్ ప్రమోటర్గా చంద్రబాబు నాయుడుకి ఈరోజు పేరు వచ్చింది. చీప్ లిక్కర్ ప్రమోటర్ అంటే ఎంత దారుణమైన పేరు సంపాదించినాడో ఒక్కసారి ఆలోచన చేయాలి. చీప్ లిక్కర్ని ఈరోజు ఇండస్ట్రీగా తయారు చేసి అది బయటపడతానే ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే చీప్ లిక్కర్ ఇండస్ట్రీని బయటపడితే దాన్ని ఈరోజు బట్టగాల్చి వేరే వాళ్ళ ముఖానేసి మీరే చేసినారు ఇది అని చెప్తాడు. 18 నెలలు అధికారంలో ఉన్న ఈ ప్రభుత్వం చీప్ లిక్కర్ ఎక్కడ జరుగుతుందో తెలుసుకోలేని పరిస్థితిలో ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో నలుమూలల్లో ఎక్కడో ఒక సోషల్ మీడియాలో చిన్న ఒక పోస్ట్ పెడితే దానిపైన ఎక్కడి నుంచో శ్రీకాకుళం నుంచి ఒక డిఎస్పీ వచ్చి రాయచోట్ల అరెస్ట్ చేసే పరిస్థితులు ఉన్నాయి. నీ ఇంటి పక్కన నీ పాత జిల్లాలో తమ్మళ్ళపల్లిలో ఒక మెయిన్ రోడ్డు పైన నేషనల్ హైవేకి పక్కనే ఒక డాబాలో చీప్ లిక్కర్ తయారు చేసి ఇది విషపూరితమైన లిక్కర్నంతా ప్రజలకు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటే, అక్రమ ఆర్జన సంపాదిస్తూ ఉంటే దీన్ని బయట పెడితే మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. ఇదంతా వైఎస్ఆర్సీపీ చేసిందని చెప్పి మళ్ళా మా పైన బురదగలుగుతారు. మెడికల్ సీట్ లేక ఉక్రెయిన్ లాంటి దేశాలు పోనవసరం ఉండదు. అటువంటి ప్రైవేట్ పరం చేస్తే ఏది ఫ్రీ ఉండదు. సీట్లు మెడికల్ సీట్లు డొనేషన్ కట్టాల్సి వస్తుంది, ఫ్రీగా ఏవి రావు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో వైద్యం కూడా చేయలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరందరూ పూర్తిగా అన్న పేపర్ ఉన్నాయని పంపిస్తారు మీకు ప్రజలకు. ఇవన్నీ సంతకాల సేకరణ చేసి ఒక 3-4 రోజులలో ఇది టోటల్గా కంప్లీట్ ఇట్లా నిలబడాలి.
ఒకసారి చూపండి. గారేపల్లి యూనియన్ బ్రాంచ్లో ఘనంగా యూనియన్ బ్యాంకు ఫౌండేషన్ డే వేడుకలు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని గారేపల్లి శాఖలో యూనియన్ బ్యాంక్ 107వ ఫౌండేషన్ డే వేడుకలు యూనియన్ బ్యాంక్ మేనేజర్ ఎం సెలాన్ సికిందర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా యూనియన్ బ్యాంక్ స్థాపించిన వారి యొక్క చిత్రపటాలకు పూలమాలలు వేసి కేక్ను కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్తో పాటు అసిస్టెంట్ మేనేజర్ శ్రీశైలం, స్పెషల్ ఆఫీసర్ ఎన్ వెంకటేష్, క్యాషియర్ అనూన్య, గోల్డ్ అప్రైజర్ సత్యనారాయణ, సబ్ స్టాఫ్ తిరుపతి, బ్యాంకు ఖాతాదారులు తదితరులు పాల్గొన్నారు. మీకు ఇచ్చిన సపోర్ట్తోనే ఇది ఇండియా మొత్తం ఈ రోజు మేము 107 ఫౌండేషన్ డే సందర్భంగా జరుపుకుంటున్నాం. ఇది మా ఒక్కరిది కాదు, మీ అందరిది, మీలాంటి స్టేక్ హోల్డర్స్ వల్లనే ఇది సాధ్యమైంది. ఇక ముందు కూడా ఇలాంటి ములుగు జిల్లాలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ రైతులకు ఇబ్బందులు కలగకుండా పత్తి కొనుగోలు జరగాలని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. ములుగు మార్కెట్ కమిటీ పరిధిలోని శ్రీ సాయి లక్ష్మీ నరసింహ కాటన్ జెండింగ్ మిల్లులో అర్నపల్లి సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ దివాకర, అదనపు కలెక్టర్ రెవెన్యూ సిహెచ్ మహేందర్, జి గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగా కళ్యాణితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర మాట్లాడుతూ రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగంపై ఉందని తెలుపుతూ జెండింగ్ మిల్లుల యజమానులు కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించాలన్నారు. ప్రస్తుతం పత్తి కొనుగోలు సీజన్కు సంబంధించిన ఏర్పాట్లు, రైతులకు సరైన ధర చెల్లింపు, కొనుగోలు కేంద్రాల వద్ద సౌకర్యాల ఏర్పాటు, తూకం చెల్లింపు ప్రక్రియలు పారదర్శకంగా నిర్వహించాలని అన్నారు. మద్దతు ధరలకు కొనుగోలు జరిగేలా చూడాలని, రైతులకు అన్ని సదుపాయాలు కల్పించాలని, పత్తి కొనుగోళ్లు సీసీఐ ద్వారా మద్దతు ధరలకు పత్తి కొనుగోలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కొనుగోలు కేంద్రాలలో కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయడానికి సీసీఐ అధికారులు, జిన్నింగ్ మిల్లుల యజమానులు, ఇతర అధికారుల మధ్య సమన్వయం అవసరమని, సమస్యల పరిష్కారం, సాంకేతిక లోపాలు, సమస్యలు వంటివి పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పత్తి కొనుగోలు ప్రక్రియను రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పారదర్శకంగా, వేగంగా జరిగేలా సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే సీసీఐ అధికారులు, మిల్లుల యజమానులు రైతులకు తగిన మద్దతు ధర చెల్లించడం, తేమ శాతం పరిశీలనలో నిబంధనలు పాటించడం, బరువు, తూకం పట్ల సక్రమంగా వ్యవహరించాలని సూచించారు. రైతులు కిసాన్ కపాస్ ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ అధికారి సోనియా, ప్రజాప్రతినిధులు, మిల్ అసోసియేషన్ సభ్యులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.